పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అద్భుతంగానే పనిచేశారు. చక్కగా వాటికి సంబంధించిన పనులు చేయిస్తున్నారు. పర్యావరణానికి సంబంధించి చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చేస్తున్నారు. ఆయనకి మరొక శాఖ కూడా ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి కూడా ఆయనే. తాజాగా కీలకమైన సూచన చేశారు. గ్రామ స్థాయి నుంచి ఎవరైనా కొత్తవి కనుక్కుంటే, ఆ కనుక్కున్న వాటిని గుర్తించి రికగ్నైజ్ చేసి వాటికి పేటెంట్ రైట్స్ వచ్చేలా చూడమని ఆదేశించారు. ఏదైతే రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఉన్నతాధికారులతో క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో గ్రామ స్థాయిలో సరికొత్త ఆవిష్కరణ గుర్తింపు ప్రోత్సాహం అందించడం మీద దృష్టి సారించమన్నారు. విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థకు నూతన ఆవిష్కరణలే ప్రాథమిక చోదక శక్తి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కొత్త ఆలోచనలు గుర్తించి ప్రోత్సహించాలి. స్టార్టప్లతో ముందుకు వచ్చే వాళ్ళకి సహకారం అందించాలి. పారిశ్రామికవేత్తలు, ఐటీ స్టార్టప్లు, ఎన్ఆర్ఐలు, విశ్వవిద్యాలయాల స్థాయి పరిశోధకులతో వాళ్ళని అనుసంధానించాలి. గుర్తింపు పొందిన ఆవిష్కరణలపై అధ్యయన ప్రక్రియ పూర్తయిన వెంటనే వాళ్ళకి పేటెంట్ రైట్స్ కల్పించాలి. సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చే వాళ్ళని గుర్తించి మార్కెట్‌కి తగిన విధంగా పరిచయం చేసే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. అవసరమైతే వీళ్ళకి ఎంఎస్ఎంఈ పార్కులో ప్రాధాన్యం ఇచ్చే అంశం మీద ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తాను. రాజమండ్రిలోని ప్రాంతీయ సైన్స్ కేంద్రాన్ని సందర్శించినప్పుడు అక్కడ విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని తగ్గించాలన్న ఆలోచనతో రూపొందించినట్టు కొన్ని ఆవిష్కరణలను ఆకర్షించినాయి. అట్లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో అద్భుతాలు సృష్టిస్తారు. అంటే విద్యార్థులు ఆ రోజున వాళ్ళ తల్లిదండ్రుల కష్టాన్ని తగ్గించడానికి కొన్ని కొత్త టెక్నాలజీలు కనిపెట్టారు. అలాంటి వాటిని ప్రోత్సహించండి అని సూచిస్తున్నారు పవన్ కళ్యాణ్.